ఢిల్లీ కోర్టు తీర్పును సవాల్ చేయనుంది సిబిఐ. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాల్టి తీర్పునకు వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది సిబిఐ. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కోర్టు చాలా విషయాల్లో తప్పుపడుతూ సిబిఐ తీరును తప్పుపడుతూ వ్యాఖ్యానించింది. అది ఛార్జ్ షీట్ కావచ్చు, లేకపోతే దర్యాప్తు జరిగిన తీరు విషయం కావచ్చు. కానీ అంటే ఏ విషయాల్ని లేవనెత్తి మరి కోర్టు సిబిఐని తప్పుపట్టింది? ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సిబిఐ కేసులో ఈరోజు ఒక సంచలనాత్మక తీర్పుని ట్రయల్ కోర్టు రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో 23 మంది నిందితులపైన ఉన్న ఛార్జెస్ని ఫ్రేమ్ చేసేందుకు నిరాకరిస్తూ వారందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ కేసును కొట్టివేయడం జరిగింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యంగా కల్వకుంట్ల కవిత, అలాగే ముత్తా గౌతమ్, ఇటు అభిషేక్ బోయిన్పల్లి, అలాగే అరుణ్ పిళ్ళై, ఇటువంటి అనేక మంది ఈ కేసు నుంచి ఇప్పుడు బయటపడ్డారు. ప్రస్తుతం మనతో పాటు కవిత తరపున, అరుణ్ పిళ్ళై తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ నితీష్ రాణా ఉన్నారు. ఈ కేసు గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. सर, आज ट्रायल कोर्ट ऑर्डर को कैसे देखते हैं? इसके बारे में, इसके खिलाफ, इस ऑर्डर के खिलाफ वो हाई कोर्ट भी जानना चाहते हैं सीबीआई. See, this is very crucial that the charges against all the accused have been dropped, including Arun Pillai and K. Kavita, in lack of materials, evidence and unfair investigation. Now, as far as appeal of this order is concerned, well, this is a right of a investigating agency. If they want to go, they can file an appeal against the order. सर, इस केस में ईडी केस भी इसके ऊपर फाइल किया था, उसका इन्वेस्टिगेशन भी चल रहा है. इसके बारे में क्या करें? Well, once today the schedule offence have been collapsed, and Enforcement Directorate's case under Prevention of Money Laundering Act is based upon the schedule offence, which is a predicate offence. Once predicate offence collapses, ED case collapses. So therefore other cases, all other cases are collapsed. सर, एक सेंट्रल इन्वेस्टिगेशन एजेंसी है सीबीआई, सो इस तरह केस में कुछ भी मटेरियल नहीं है, एविडेंस नहीं है बोल के ट्रायल कोर्ट ने कहा था. इसको कैसे देखते हैं? Well, this is a very important question that once you are bringing these kind of cases to the honorable court, and such important eminent people of the country, political people are of the country are being accused in the case, the agency must be cautious and they must be fair towards the investigation. And since today charge have not been framed, so it shows that they are not serious and they have not done the proper and fair investigation of the matter. Is there any investigation or charges will be made from the investigation agency? Well, the honorable court has said that there can be an inquiry against the investigating agency and the investigating officer. That we will see what order comes later on, since we don't have the copy of the order in hands right now. ఇది ముఖ్యంగా సిబిఐకి హైకోర్టుకు వెళ్ళే అవకాశం వారికి ఉంది. వారు ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి అడ్వకేట్స్ చెప్తున్నారు. అలాగే ఈరోజు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఒక దర్యాప్తు సంస్థ, జాతీయ ఉన్నతమైన దర్యాప్తు సంస్థ ఒక కేసు ఫైల్ చేసేటప్పుడు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు, అలాగే వారికి వ్యతిరేకంగా ముఖ్యంగా చాలా కీలకమైన రాజకీయ నేతలు, ప్రముఖులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారికి సంబంధించి వ్యతిరేకంగా సాక్ష్యాలని, ఆధారాలని ప్రొడ్యూస్ చేయడంలో కూడా విఫలమైంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన ఇటు శాఖాపరమైన, ముఖ్యంగా వాళ్ళ సంస్థాగతపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోర్టు వెల్లడించడం జరిగింది. సో చూడాలి ఈ కేసుకు సంబంధించి సిబిఐ హైకోర్టులో ఎప్పుడు పిటిషన్ ఫైల్ చేస్తుంది. వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ట్రయల్ కోర్టు తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని చెప్పి సిబిఐ చెప్తోంది. కానీ దేశవ్యాప్తంగా ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో సోదాలు, అలాగే దర్యాప్తులు జరిపిన తర్వాత ఈ కేసులో చాలామంది కీలక ప్రముఖులు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన టాప్ 5 నేతలను ఈ కేసులో అరెస్ట్ చేశారు. అలాగే కేసీఆర్ కుమార్తె కవిత, అలాగే వారికి సంబంధం ఉన్న అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిళ్ళై, అలాగే ఇటు మరికొంతమంది, బుచ్చిబాబు ఆమె ఆడిటర్, ఈ విధంగా అనేక మందిని అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రొడ్యూస్ చేసి వారికి వ్యతిరేకంగా ఛార్జ్ షీట్లను ఫైల్ చేశారు. కానీ వాటి ఏవిటిలో కూడా సరైన ఆధారాలు లేవు. వారు నేరం చేశారు, తప్పు చేశారు, అవినీతి పాల్పడ్డారు అన్న అంశాలకు సంబంధించి ఆధారాలను ప్రొడ్యూస్ చేయడంలో సిబిఐ విఫలం కావడంతో ఈ కేసు నుంచి వారందరినీ కూడా 23 మంది నిందితుల్ని, ముఖ్యంగా వారంతా ఇన్ని రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు, తీహార్ జైల్లో గడిపారు. సో దానికి ఎవరు బాధ్యులు అన్న దానికి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ని అయితే ఇటు ట్రయల్ కోర్టు, సిబిఐ ప్రత్యేక కోర్టు మందలించడం జరిగింది. దర్యాప్తు అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. సో చూడాలి మరి సిబిఐ ఈ కేసుకు సంబంధించి ఇంకా పట్టు వదలకుండా ఇంకా ఈ కేసుని హైకోర్టు, అలాగే ఉన్నత స్థాయి కోర్టులకు తీసుకెళ్తుందా, ఈ తీర్పుకు సంబంధించి ఇంకా ఎటువంటి వాదనలు తదుపరి కొనసాగబోతున్నాయనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ కేసులో సౌత్ లాబీ అన్న వర్డ్ పదే కోర్టులో వింటూ వచ్చారు. అలాగే కేసీఆర్ ప్రభావితం చేశారు,
ఒక సీఎం కుమార్తెగా ఉన్నారు. ఈ విధంగా అనేక అంశాలు విచారణ సందర్భంగా వాదనల సందర్భంగా కోర్టులో న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సిబిఐ తరపు న్యాయవాదులు అనేక అంశాలని వాదనల సందర్భంగా తీసుకురావడం జరిగింది. సో అవేవి కూడా నిలవకుండా ఈరోజు ఈ కేసులో ఉన్న నిందితులందరూ కూడా సిబిఐ అవినీతి కేసుకు సంబంధించి ఇంకా దీని ఆధారంగానే ఈడీ కేసు వచ్చింది కాబట్టి ఆ కేసు కూడా నిలబడదని చెప్పి న్యాయవాదులు చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ కేసులో తదుపరి హైకోర్టులో ఒకవేళ పిటిషన్ ఫైల్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ముఖ్యంగా అక్కడ కూడా వీడి కోర్టు లభిస్తుందా లేక ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తుందా హైకోర్టు అనేది కూడా మనం వేచి చూడాలి. ఎస్ గోపి.